ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8, 9 వచనాలు మనం ధ్యానం చేద్దాం. గోగు మాగోగు యుద్ధమును గురించి మనం అనేక విషయాలు మనం ధ్యానించబోతున్నాం. 8, 9 వచనాలు. భూమి నలుదిశల యందుండు, జనములను లెక్కకు సముద్రపు ఇసుకవలే ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచే. సాతానుడు మళ్ళీ 1000 సంవత్సరాల తరువాత కొద్ది కాలం వాడు విడిచిపెట్టబడడం. ఎందుకు వాడు విడిచిపెట్టబడ్డాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో మనం ధ్యానం చేశాం. వాడు 1000 సంవత్సరాల తర్వాత విడిచిపెట్టబడిన తరువాత వాడి నైజం మారలేదు. మోసపరచబడడం అన్న వాడు ప్రవృత్తిని మార్చుకోలేదు, దేవునికి లోబడలేదు. చూడండి, భూమి నలుదిశల యందుండు, జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి. మోసం చేయడం వాడి నైజం. వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. యుద్ధమునకు పోగు చేయుటకై బయలుదేరును. దీన్ని గోగు మాగోగు యుద్ధము అంటారు, యుగ సమాప్తి యుద్ధము అంటారు. ఇక చివరి యుద్ధం ఇది, చివరి యుద్ధం. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా, యెరూషలేం పట్టణం అన్నమాట, ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేసను. పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేసను. గమనించండి, ఈ వాక్యంలో మనం గోగు మాగోగు గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, సాతాను యుగం అంతమందు ఒక యుద్ధం జరిగింది. 7 సంవత్సరాల శ్రమల కాలం ముగింపులో ఆయన మేఘారుడై రావడం మనందరికీ తెలుసు. ప్రపంచంలో అన్య దేశాలు, అన్య రాజులు యెరూషలేమునకు వ్యతిరేకంగా 3 దురాత్మలు, కప్పల వంటి దురాత్మలు ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాలను సమకూర్చి ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి సమకూర్చడం మనం చూసాం. ఆయన తెల్లని గుర్రంపై మేఘారూఢుడై వచ్చి 7 సంవత్సరాల శ్రమల కాలం ముగింపులో ప్రభువే ఆయన జరిగించిన, ఇజ్రాయేల్ పక్షాన జరిగించిన యుద్ధం మనం ధ్యానం చేశాం. ఆ విషయాలు సాతాను యుగం అంతమందు ఈ యుద్ధం, హెర్మగెద్దోను యుద్ధం జరిగిపోయింది, ముగిసిపోయింది. అయితే ఇప్పుడు చదువుకున్న ఈ యొక్క యుద్ధము, దీన్ని యుగ సమాప్తిలో మరొక ప్రపంచ యుద్ధంతో ముగుస్తుంది. ప్రపంచ యుద్ధముతో యుగ సమాప్తి, దీన్ని ఏమంటారంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8, 9 వచనాల్లో యుగ సమాప్తి యుద్ధము, దీన్ని గోగు మాగోగు యుద్ధము అంటారు. యుగ సమాప్తి యుద్ధము ఇది. కలహములు, కొట్లాట్లు, యుద్ధములు, మరణమును, మోసపరుచు స్వభావం మనుషుల్లో తిరిగి పాపపు ప్రవృత్తి, తిరుగుబాటుతనాన్ని సాతానుడు చూసారా ఎలా ప్రేరేపించాడో. గమనించండి, వాడు ఎంతగా ప్రేరేపించాడో చూడండి. తిరిగి పరిశుద్ధ పట్టణాన్ని ముట్టడి వేయడం చూడండి. కాబట్టి యుగ సమాప్తి యందు జరుగు గోగు మాగోగు యుద్ధము ఇశ్రాయేలుకు ప్రపంచ దేశముల్లో అన్ని దేశాలకు మధ్య జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయెల్ దేశానికి ప్రపంచంలో అన్ని దేశాలకు మధ్య యుద్ధమునకు గోగు మాగోగు. కాబట్టి రష్యాను పరిపాలించే ఆ నాయకుడిని మనం గోగు మాగోగు, రష్యా నాయకత్వం వహిస్తుంది. ప్రపంచ దేశాలకు గోగు మాగోగు, మనం ఆ వివరాలు తెలుసుకుంటాం. రష్యా నాయకత్వం వహిస్తుంది, నాయకుడిగా ఉంటాడు. ఈ యొక్క యుద్ధం పట్టణమునకు వెలుపల జరుగుతుంది. పట్టణము వెలుపల అనగా పరిశుద్ధ పట్టణానికి, యెరూషలేము పట్టణానికి వెలుపల ఇది జరుగుతుంది. సాతానుడు గోగు మాగోగు అనగా రష్యాను నాయకత్వం కింద ప్రపంచంలో అన్ని దేశాలను సమకూర్చి, ఇసుక రేణువుల వలె భూజనులను వాడే సమకూర్చి యుద్ధానికి బయలుదేరేటట్టు చేస్తాడు. అయితే ఆ యుద్ధము ఎంత సులువుగా జరిగిపోయిందో మనందరికీ తెలుసు. ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేసను. ఇక్కడ మీరు గమనించండి, వారిని దహించి వేసను. పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేసను. అంతటితో ముగిసిపోయింది ఆ యుద్ధం. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ యుద్ధానికి ఏం పేరు అనుకున్నాం? గోగు మాగోగు యుద్ధము అనుకున్నాం. అయితే మనం ఇక్కడ ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, హెర్మగెద్దోను యుద్ధం ఎప్పుడు జరిగింది? 7 సంవత్సరాల శ్రమల కాలం ముగింపులో
ఇశ్రాయేలు పట్టణాన్ని చేజింకుచ్చుకోవాలని ప్రపంచంలో అన్ని దేశాలు ముట్టడి వేయడం మనందరికీ తెలుసు. ఆయన మేఘారూఢుడై రావడం, ఇశ్రాయేలు పక్షాన దేవుడే విజయాన్ని ఇవ్వడం మనం చూసాం. ఇది ఈ యొక్క యుద్ధంతో సాతాన్ని బంధించి దేవుడు పాతాళంలో బంధించేశాడు సంఖ్యలతో. మనం ఆ విషయాలు ధ్యానం చేశాం. దానితో 1000 ఏళ్ళు బంధించబడిన తర్వాత ప్రభువారు 1000 సంవత్సరాల పాలన కొనసాగించాడు. ఈ 1000 సంవత్సరాల పాలన అయిపోయిన తర్వాత మళ్ళీ అపవాదిని కొద్ది కాలం దేవుడు విడుదల చేసినప్పుడు మళ్ళీ వాడు ప్రపంచంలో గోగు మాగోగును వాడు బలపరిచి ప్రపంచంలో అన్ని దేశాలను సమకూర్చి యుద్ధానికి పరిశుద్ధ పట్టణాన్ని ముట్టడి వేశాడు. ఈ 2 యుద్ధాలు గమనించండి, ఈ 2 యుద్ధాలు ఒకటి కాదు. ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మనం ఈ యొక్క యుద్ధాన్ని గురించి మనం చదివే సందర్భంలో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8-9 వచనాలు చదివేటప్పుడు చాలామంది గందరగోళానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథం 38-39 వచనాలను మనం ఖచ్చితంగా ధ్యానించాలి సమయమందు. అయితే మనం యెహెజ్కేలు గ్రంథం 38-39 అధ్యాయాలు గోగు మాగోగు గురించే ఉన్నాయి అక్కడ. అయితే అక్కడ జరిగిన యుద్ధం ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8-9 వచనాల్లో జరిగిన యుద్ధానికి పోలికలు ఉన్నాయి, వ్యత్యాసాలు ఉన్నాయి అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ యొక్క యెహెజ్కేలు గ్రంథం 38-39 అధ్యాయాలు చదువుతున్నప్పుడు మనకి ఇక్కడ చదువుతున్న గోగు మాగోగు యుద్ధానికి ఈ రెండిటికి పోలికలు ఉన్నాయి, వ్యత్యాసాలు ఉన్నాయి. అందుకే మనం గమనించాలి. అందుకే ఇప్పుడు మనం హెర్మగిద్దోను యుద్ధాన్ని గురించి తెలుసుకోవాలి. అనగా 1000 ఏళ్ల పరిపాలనకు ముందు సాతాను యొక్క యుగాన్ని పూర్తి చేయడానికి దేవుడు జరిగించిన యుద్ధాన్ని మనం హెర్మగిద్దోను యుద్ధాన్ని గురించి తెలుసుకోవాలి. యుగ సమాప్తి యుద్ధం, ఇక ముగింపు యుద్ధం గోగు మాగోగు గురించి తెలుసుకోవాలి. ఈ రెండింటిని మనం హెర్మగిద్దోను యుద్ధాన్ని గురించి స్పష్టంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ హెర్మగిద్దోను యుద్ధాన్ని మనం ఖచ్చితంగా ప్రస్తావించాలి. ఎందుకంటే ఆ ప్రస్తావన లేకుండా గోగు మాగోగు యుద్ధం అర్థం కాదు. చాలామంది ఏం చేస్తారంటే యెహెజ్కేలు గ్రంథం 38-39 అధ్యాయాలు గోగు మాగోగు ఉన్నదని తీసుకొచ్చి దీన్ని ఇక్కడ చూపిస్తారు. కాదు, అలా కాదు. జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఈ రెండిటి మధ్య ముందు మనం యెహెజ్కేలు గ్రంథం 38-39 అధ్యాయాలు, ఈ చివరి యుద్ధం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8-9 వచనాల్లో ఉన్న ఈ యొక్క యుద్ధము ఒకటి కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కాదు, వేరు. స్పష్టంగా చెప్పాలి అంటే గుర్తుపెట్టుకోండి. యెహెజ్కేలు గ్రంథం 38-39 అధ్యాయాలు అక్కడ గోగు మాగోగు అని పేరున్నంత మాత్రాన మనం ఆ యుద్ధాన్ని తెచ్చి ఆ యుద్ధం ఈ యొక్క 1000 సంవత్సరాల తర్వాత జరిగే గోగు మాగోగు యుద్ధమే అనడానికి వీల్లేదు. అయితే సారూప్యతలు ఉన్నాయి, అదే రీతిగా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఇక్కడ చాలామంది అక్కడ గోగు మాగోగు అనే పేరుంది కాబట్టి, ఇక్కడ గోగు మాగోగు యుద్ధం ఉంది కాబట్టి ఆ యుద్ధమే ఈ యుద్ధం అనుకుంటారు. కాదు, అలా అనుకోవద్దు. మీకు నేను ఆ విషయాలు చెప్తాను. మీరు రాసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఎన్నో విషయాలు ఖచ్చితంగా అర్థమవుతాయి. అక్కడ యెహెజ్కేలు గ్రంథం 38-39 అధ్యాయాల్లో చూడండి, నిజంగా ఇక్కడ మనం చదువుకున్న ఈ గోగు మాగోగు యుద్ధం, ఈ యొక్క విశ్వములో ఈ యుద్ధం చివరి అంకం, ఇక చివరి యుద్ధం, చివరి పోరాటం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ గోగు మాగోగు యుద్ధం చూడండి, దీనికి పేరు ఒకటే ఉంది, గోగు మాగోగు యుద్ధం అని. ఈ యుద్ధం ఎక్కడ జరుగుతుంది? యెరూషలేం పట్టణానికి చుట్టుముట్టి ప్రపంచంలో దూరదేశంలో ఉన్న అన్ని దేశాలు యెరూషలేం ప్రియమైన పట్టణాన్ని చుట్టుముట్టి యుద్ధం చేయడానికి వస్తారు. ఈ గోగు మాగోగు యుద్ధంలో ఎట్లా ప్రపంచంలో ఆ ప్రజలందరూ కూడా యెరూషలేం పట్టణానికి వ్యతిరేకంగా ఇసుక రేణువుల్లాగా, అప్పుడు దేవుడు ఈ 1000 ఏళ్ల పరిపాలనలో యెరూషలేమును రాజధానిగా చేసుకున్నాడు. ప్రపంచ రాజధాని యెరూషలేమే కదా. ఆ యెరూషలేమును చుట్టుముడతాయి ఈ ప్రపంచ దేశాలని కూడా. గమనించండి, చూడండి, దేవుడు యుద్ధంలో ఏం చేస్తాడు? సాతానుకి తీర్పు తీర్చి అగ్నిగుండంలో వేస్తాడు. ఇది గోగు మాగోగు యుద్ధం యొక్క సారాంశం. అయితే మనం
ఏజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాల్లో మీకు అర్థం అవడానికి దాన్ని రష్యా యుద్ధం అనుకుందాం. ఆ యుద్ధానికి ఏజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాల్లో యుద్ధానికి ఇప్పుడు మనం చదువుకున్న గోగు మాగోగు యుద్ధానికి చాలా పోలికలు ఉన్నాయి, వ్యత్యాసాలు ఉన్నాయి. ముందు పోలికలు తెలుసుకుందాం. ఎందుకు చాలామంది ఈ గోగు మాగోగు యుద్ధాన్ని గురించి చెప్పేటప్పుడు ఏజ్కేలు గ్రంథం 2 అధ్యాయాలను తీసుకొస్తారంటే ఈ రెండింటికి ఒకే పేరుంది, గోగు మాగోగు. ఇంతకీ ఈ గోగు మాగోగు ఎవరో మనం తెలుసుకోవాలి. గోగును గురించిన వంశావళి, గోగు గురించిన వంశావళి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. గోగును గురించి, మాగోగును గురించి ఆదికాండం 10వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. కాబట్టి గోగు మాగోగు ఇజ్రాయేల్ దేశం మీద దాడి చేస్తారు, గుర్తుపెట్టుకోండి. మనం పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు ఎంత మేర అవసరమో అంతవరకే దేవుడు వివరాలు తెలియజేశాడు. మనకు అవసరము లేని దాని గురించి, మనకు తెలియని దాని గురించి మనం దాని జోలికి, దాని ప్రస్తావనకు వెళ్ళడానికి అవసరం లేదు. కాబట్టి మనం ఎంతవరకు అవసరం అంతవరకు ఇచ్చాడు. మీకు ఏజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాలు అర్థం అవ్వాలంటే ప్రస్తుతం అందులో రాయబడిన పేర్లు నేటి యొక్క కాలంలో ఏ పేర్లతో పిలువబడుతున్నాయి ఆ విషయాన్ని తెలుసుకోవాలి. కాబట్టి గోగు మాగోగు అంటే అర్థం ఏంటంటే నార్త్ రష్యా అన్నమాట. నార్త్, ఉత్తర రష్యా ఆ ప్రాంతాన్ని ఏమంటారంటే గోగు మాగోగు అంటారు. ఆదికాండం 10వ అధ్యాయం 2-3 వచనాలు చదివినప్పుడు యాపేతు కుమారులు, నోవా కుమారులు ఉన్నారుగా, హాము, షేము, యాపేతు అనమాట. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యవాను, తుబాలు, మెషకు, తీరను అనువారు. కాబట్టి ఇక్కడ యాపెతు కుమారుల గురించి రాయబడింది. గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తొగర్మా అనువారు. అర్థమైందా? కాబట్టి ఇది ఇక్కడ ఈ యొక్క యాపెతు నుంచి వచ్చిన వారు అన్నమాట. గోగుని ఏమంటారంటే, గోగ్ రష్యాను పరిపాలించే వారిని ఏమంటారంటే గోగు అంటారు. రష్యాను పరిపాలించే వారిని గోగు అని, రష్యా ఏ ప్రాంతం అయితే ఆ ప్రాంతాన్ని మెగోగ్ అంటారు, మాగోగు. కాబట్టి ల్యాండ్ ఆఫ్ మెగోగ్ దాన్ని ఏమంటారంటే రష్యా. ఆ ప్రాంతాన్ని పరిపాలించేవాడిని గోగు అంటారు. గోగు మాగోగు. అర్థమైందా? మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. కాబట్టి రష్యాని, ఉత్తర రష్యా దాన్నే మాగోగు, ఆ ప్రాంతం, ఆ ఉత్తర ప్రాంతాన్ని లేదా రష్యా ప్రాంతాన్ని, ఆ ప్రాంతాన్ని ఏమంటారంటే మాగోగు. దాన్ని పరిపాలించేవాడిని గోగు అంటారు. అంతే, గుర్తుపెట్టుకోవాలి, అలా తేలిక గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి రష్యాను పరిపాలించేవాడిని గోగు అంటారనమాట. మీకు ఐగుప్తును పరిపాలించేవాడిని ఏమంటారు? ఫరో అంటారు కదా, అలా అన్నమాట. ఐగుప్తును పరిపాలించేవాడిని ఫరో అన్నట్టుగా. కాబట్టి మాగోగ్ అంటే అర్థం ఏంటంటే ప్రిన్స్ ఆఫ్ రోష్. ప్రిన్స్ ఆఫ్ రోష్ అంటే, రోష్ అంటే ఏంటి? రష్యాను పరిపాలించేవాడు అనమాట. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి గోగ్ అంటే ఏమిటంటే ఓల్డ్ రూట్ ఆఫ్ రష్యా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఏజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాలు మనం చదివినప్పుడు గాడ్ ఇన్ఫార్మ్స్ గోగ్ అంటున్నాడు. చూడండి, ఇక్కడ మనం ఆ విషయాలు తెలుసుకుంటాం. కాబట్టి గోగ్ అంటే రష్యా, కింగ్ ఆఫ్ నార్థరన్ రష్యా అన్నమాట. అర్థమైందా? కాబట్టి మనకు స్పష్టంగా అర్థమైంది యాపేతు వంశం నుండి వచ్చిన వారని. రష్యాను పరిపాలించేవాడిని గోగ్ అంటారు, ఆ రష్యా ప్రాంతాన్ని మాగోగ్ అంటారు. ఈ యొక్క వివరాలు మీకు తెలుసుకుంటే అర్థమవుతుంది అన్నమాట. స్పష్టంగా ఇప్పుడు అర్థమైంది కదా గోగు మాగోగు ఎవరో. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యుగ సమాప్తి యందు జరిగే యుద్ధం, గోగు మాగోగు యుద్ధం. ఈ 2 యుద్ధాలు కూడా ఈ పేరుతోనే పిలువబడ్డాయి. అందుకేమంటారంటే ఏజ్కేలు గ్రంథాన్ని 38, 39 అధ్యాయాలు తీసుకొచ్చి ఈ యొక్క యుగ సమాప్తి యందు జరిగే యుద్ధంలో ఒకటే అంటారు. ఎందుకంటే 2 పేర్లు ఒకటే ఉన్నాయి కాబట్టి. 2 పేర్లు ఒకటే ఉన్నంత మాత్రాన ఆ యుద్ధమే యుద్ధం అవ్వకూడదు, అవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ముందు మనం ఎందుకు అలా పొరబడుతున్నారు అని మనం తెలుసుకోవాలంటే ఈ 2 యుద్ధాల మధ్య సారూప్యతలు ఏమున్నాయి అని మనం తెలుసుకోవాలి. మొట్టమొదట ఈ 2 యుద్ధాలకి ఒకటే పేరు, గోగు మాగోగు. ఏజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం మొదటి వచనం ఇప్పుడు మనం చదువుకున్నాం.
ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం. ఈ 2 వచనాల ప్రకారం ఆ యుద్ధానికి ఒకటే పేరు, అందువల్ల ఆ యుద్ధమే యుద్ధం అనుకుంటారు. రెండో చూడండి పోలిక, రెండో సారూప్యత ఏమిటంటే ఈ 2 యుద్ధాలు, దాన్ని రష్యా యుద్ధం అనుకున్నాం కదా మనకు అర్థం అవడానికి. హెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాల్లో ఆ యుద్ధం, ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఈ గోగు మాగోగు యుద్ధం, 2 కూడా చూడండి శాంతి సమయంలో జరిగాయి. శాంతిగా ఉన్న సమయంలోనే జరిగాయి. శాంతి సమయంలో యుద్ధం జరిగాయి. హెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 10వ వచనం, జకరియా గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాలు, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఈ 2 కూడా శాంతిగా ఉన్న కాలంలోనే యుద్ధం జరిగాయి. రెండో సారూప్యం. ఇక మూడోది, ఈ 2 సందర్భాలలో రష్యా యుద్ధం అనగా హెజ్కేలు గ్రంథం 38, 39 యుద్ధం అధ్యాయంలో యుద్ధం, ఇప్పుడు చదువుతున్న గోగు మాగోగు యుద్ధంలో ఈ 2 సందర్భాలలో సాతాను బయట ఎక్కడ కనిపించడు, కానీ వెనక సాతానుడు ఉన్నాడు. వాడి ప్రేరణ ద్వారానే యుద్ధం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 యుద్ధాలలో సాతాను ప్రత్యక్షంగా కనిపించకపోయినా ఈ 2 యుద్ధాల వెనక సాతాను ప్రేరణ ఉందన్న విషయాన్ని మనకు తెలుస్తుంది. హెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 9-10 వచనాలు, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7-9 వచనాలు. ఈ 2 యుద్ధాలు వెనక ఎవరున్నారు? సాతానుడే ఉన్నాడు. ఇక 4వ పోలిక, 4వ సారూప్యం, 2 యుద్ధాలు కూడా ప్రియమైన యెరూషలేము పట్టణముపై మరియు ఇజ్రాయేలీలపై గురి కలిగి యుద్ధం చేయబడ్డాయి. 2 కూడా అంటే యెరూషలేం పట్టణము ఇశ్రాయేలీల మీదే, టార్గెట్ ఆళ్లే. హెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాలు ఆ రష్యా యుద్ధంలో, ఇక్కడ గోగు మాగోగు యుద్ధం, యెరూషలేం పట్టణమే టార్గెట్, గురి ఇశ్రాయేల్ ప్రజలే టార్గెట్ అన్నమాట, గురి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం, హెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 2వ వచనం. ఇవి పోలికలు మనం తెలుసుకోవాలి. అయితే చివరి పోలిక ఏమిటంటే దైవ ప్రమేయంతో సాతానుడు ఆ 2 యుద్ధాల వెనక ఎలా ఉన్నాడో, వాడు ఏ రీతిగా మోసపరుస్తూ యుద్ధాన్ని జరిగిస్తూ ఉన్నాడో, వాడు వెలుపల కనిపించకపోయినా అదే రీతిగా ఈ 2 యుద్ధాల్లో దైవ ప్రమేయంతో, దేవుని యొక్క ప్రమేయంతో 2 సార్లు కూడా పరిశుద్ధులే విజయం సాధించారు. ఆశ్చర్యం, పరిశుద్ధులే విజయాన్ని సాధించారు. అర్థమవుతుంది కదా స్పష్టంగా? మీరు అర్థం చేసుకోవాలి. ఇవి ఆ 2 యుద్ధాల మధ్య ఉన్న సారూప్యతలు. హెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 20-22 వచనాలు, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఈ 2 యుద్ధాల్లో పరిశుద్ధులే విజయం సాధించారు, దైవ ప్రమేయంతో, దేవుని జోక్యంతో. మీకు చక్కని ఆ పోలికలు చెప్పాను. అందుకేమనుకుంటారంటే చాలామంది ఇక్కడ చెప్పబడిన యుద్ధం ఆ యుద్ధం అనుకుంటారు. కాదు. ఇప్పుడు సారూప్యతలను బట్టి మనం అలా అనుకోవడానికి వీల్లేదు. పేరు ఒకటే కదా. అయితే ఇప్పుడు మనం ఎందుకు అనుకోకూడదు? అందరూ చాలామంది ఆ యుద్ధమే యుద్ధం అంటారు, పేరున్నంత మాత్రాన ఒకే యుద్ధం అవడానికి వీల్లేదు. ఇప్పుడు మీకు ఆశ్చర్యం అవుతా ఉంటుంది. చూడండి, ఎందుకు అనుకోకూడదంటే వ్యత్యాసం. మీకు స్పష్టంగా ఆ వ్యత్యాసం మీకు తెలిసినప్పుడు ఖచ్చితంగా మనం ఎన్నో విషయాలు మనం ఈ యొక్క వాక్యాల ద్వారా తెలుసుకుంటాం. చూడండి, ఇక్కడ 2 యుద్ధాల్లో హెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాల్లో ఇక్కడ జరుగుతున్న గోగు మాగోగు యుద్ధం పేరు ఒకటే, కానీ వ్యత్యాసాలు చూడండి ఎలా ఉన్నాయో. చూడండి, ఇక్కడ ఈ హెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో చూసినప్పుడు ఉత్తరము నుండి వచ్చును అని ఉంటుంది. అక్కడ హెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 6వ వచనం. ఆ యుద్ధం ఇది రష్యా యుద్ధం అని పేరు పెట్టుకున్నాం కదా మనం. ఉత్తరము నుండి వచ్చును, ఉత్తరము నుండి అని ఉంది. ఉత్తరము నుండి యెరూషలేమునకు ఉత్తర దిక్కున రష్యా, ఆ ఉత్తరము నుండి వచ్చును. గోగు మాగోగు యుద్ధం ఇది ఉత్తరము నుండి. కానీ ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. మనకి చదువుకున్నప్పుడు మీరు అది గమనించండి. భూమి నలుదిశలందు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్నా అనే మాట. నలుదిక్కుల నుండి. ఆ యుద్ధమేమో ఉత్తరపు దిక్కు నుండి, ఈ యుద్ధమేమో నలుదిక్కుల నుండి. చుట్టూ మొట్టమొదటి వ్యత్యాసం. ఇప్పుడు మనం ఉత్తరపు దిక్కు నుండి ఆ యుద్ధం అయితే, నలుదిక్కుల నుండి వచ్చే యుద్ధం, ఈ యుద్ధాన్ని మనం కలిపితే ఎలాగా? అలా చేయకూడదు. రెండవ వ్యత్యాసాన్ని మనం చూస్తాం. రెండవ వ్యత్యాసం అంటే ఇజ్రాయెల్ను దోచుకోవడానికి ఆ యుద్ధం జరిగింది. హెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 2వ వచనం రాయబడిన చూడండి. అక్కడ
ఆ యుద్ధము యొక్క మూలం ఏమిటంటే, ఆ యుద్ధం ఎందుకు జరుగుతుందంటే, రష్యా యుద్ధం ఇజ్రాయెల్ దేశాన్ని దోచుకోవడానికి. ఈ గోగు మాగోగు యుద్ధంలో ఇక్కడెందుకు జరుగుతుందంటే, మెస్సయ ప్రభుత్వం, యేసుక్రీస్తు ప్రభువారు 1000 ఏళ్ల పరిపాలన చేస్తుండ్రు కదా, ఆ ప్రభుత్వాన్ని కోల్చడానికి, ఆ ప్రభుత్వం మీద దాడి. అదే మనం చదువుతాం 20వ అధ్యాయం 9వ వచనం. మెస్సయ ప్రభుత్వం మీద దాడి. అదేమో ఇజ్రాయెల్ దేశాన్ని దోచుకోవడానికి, ఇది మెస్సయ ప్రభుత్వం మీద దాడి. ఇక మూడవ వ్యత్యాసం, ప్రకృతి వైపరీత్యాల వల్ల నాశనం కావించబడ్డం. అక్కడ చూడండి, ప్రకృతి వైపరీత్యాల వల్ల నాశనం కావించబడ్డం. ఆ సైన్యం, ఏజికేలు గ్రంథం 38వ అధ్యాయం 12వ వచనం. ఆ యుద్ధం ఎలా జరుగుతుంది చూడండి. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎంత నాశనం కావించబడుతుందో చూస్తాం మనం. కానీ ఇక్కడ ప్రకృతి వైపరీత్యాల వల్ల నాశనం కావించబడినప్పుడు అసలు చూడండి, అక్కడ జరిగే ఆ భయానకమైన పరిస్థితి మనం చూసినప్పుడు మనకి ఎన్నెన్నో భయానకమైన విషయాలు తెలుస్తాయి అక్కడ. కాబట్టి ఇక్కడ యుద్ధం ప్రకృతి వైపరీత్యాల వల్ల శత్రువులు ఓడిపోతారు. ఏజికేలు గ్రంథం 38:12లో చూస్తాం. అంత మాత్రమే కాదు, అక్కడ జరిగే యుద్ధంలో రక్త ప్రవాహం ఏరులై పారిద్ది. అదే మనం నేర్చుకుంటాం. ఏరులై పారడం మనం చూస్తాం. ఏరులై పారడం దాదాపుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం కదా, 200 మైళ్ళు అని రాయబడ్డది. 100 కోసుల దూరం, 200 మైళ్ళు ఈ రక్త ప్రవాహం. ఎక్కడ చూసినా పీనుగులే, వాటిని తినడానికి గద్దలు గుంపులు గుంపులుగా రావడం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాము. అక్కడ అర్థమైందా? కాబట్టి అక్కడ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆ రీతిగా నాశనం. కానీ ఇక్కడ యుద్ధం ఎలా జరుగుతుంది? ఇక్కడ శవాల గుట్టలే ఉండవు, రక్త ప్రవాహాలు ఏరులై పారడం అనేది ఏది కూడా ఉండదు. ఇక్కడ యుద్ధం చూడండి ఎంత తేలిగ్గా జరిగిపోతుందో. దేవుని నుండి అగ్ని చేత నాశనం, అదే కదా రాయబడింది. పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేసను. 20వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. అక్కడేమో మారణ హోమం, శవాలు, గుట్టలు, గద్దలు ఆ పీనుగుల దగ్గర వాలి తినడం. కానీ ఇక్కడ పీనుగులే ఉండవు, రక్తం ఏరులై పారడం ఏముండదు. ఆకాశము నుండి అగ్ని వచ్చి వారిని దహించి వేస్తుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ రష్యా యుద్ధానికి ఏజికేలు గ్రంథం 38:39లో మనం చూస్తాం. గోగు మాగోగు అనేవాడు మానవ నాయకుడిగా ఉంటాడు. ఇక్కడ యుద్ధంలో మానవుడే నాయకుడిగా ఉంటాడు గోగు మాగోగులో. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథంలో జరిగే ఈ యొక్క గోగు మాగోగు యుద్ధానికి నాయకుడు ఎవరో చెప్పలేదు. మనం ఏమనుకుంటాం, ఆ నాయకుడే ఇక్కడ అనుకుంటాం. మనం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నాయకుడు ఎవరో చెప్పబడలేదు. బహుశా ఆ రష్యా నాయకత్వం కింద మళ్ళీ రావటానికి అవకాశం ఉండొచ్చు. చూడండి, ఇందాక జ్ఞాపకం చేశాను, ఏజికేలు గ్రంథం 39:12లో ఆ శవాలన్నిటినీ ఏరి సమాధులు చేయడానికి 12వ వచనం చూడండి, నెలల సమయం పట్టిద్ది. ఇక్కడ సమాధులు అవసరం లేదు. ఇక్కడ జరిగే యుద్ధానికి అగ్ని దహించి వేసింది 9వ వచనం 20వ అధ్యాయంలో. దీన్ని బట్టి ఒక విషయం అర్థమవుతుంది, రష్యా యుద్ధం మనకు చాలా వరకు కూడా హెర్మిగిద్దోను యుద్ధం అనికి పోలిగ్గా కనిపిస్తుంది. అందుకే చాలామంది దీని మీద ఈ యొక్క ఏజికేలు గ్రంథం 38-39 అధ్యాయాల్లో ఉన్న యుద్ధం ఇది 1000 ఏళ్ల పరిపాలనకు ముందు జరిగే యుద్ధమే. ఇది 1000 ఏళ్ల పరిపాలన జరిగే యుద్ధము కాదు ఇది. కాబట్టి ఈ యొక్క గోగు మనం ఏజికేలు గ్రంథం 38-39 అధ్యాయాల్లో ఉన్న ఆ యుద్ధం 1000 ఏళ్ల పరిపాలన ముందు జరిగే యుద్ధము. ఈ గోగు మాగోగు యుద్ధం 1000 ఏళ్ల పరిపాలన తర్వాత జరిగే యుద్ధం. ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమైందా? పేర్లలో ఉన్నంత మాత్రాన వాటి సారూప్యత ఉంది, పోలికలు ఉన్నాయి. ఆ పోలికలు తెలుసుకున్నాం. ఆ తర్వాత వ్యత్యాసాలు చాలా ప్రాముఖ్యం. వ్యత్యాసాలు, అదేమో ఉత్తర దిక్కు నుండి, ఇక్కడేమో నలుదిశల నుండి ఇజ్రాయెల్ను దోసుకోవడానికి మెషే ప్రభుత్వం మీద దాడి, ప్రకృతి వైపరీత్యం వల్ల శవాలు గుట్టలు, ఇక్కడ ఆకాశము నుండి అగ్ని వచ్చి, గోగు మాగోగు మానవ నాయకత్వం, ఇక్కడ నాయకత్వం ఏమో చెప్పలేదు మనకి. సమాధులు అవసరం, ఇక్కడ అవసరం లేదు. 1000 ఏళ్ల పరిపాలనకు ఈ ఏజికేలు గ్రంథం 38-39 అధ్యాయాల్లో ఆ యొక్క యుద్ధం 1000 ఏళ్ల పరిపాలనకు ముందు, ఈ గోగు మాగోగు యుద్ధం 1000 ఏళ్ల పరిపాలన తర్వాత. ఇలా
ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు తెలుసుకున్నప్పుడు మనకి శ్రేష్టమైన విషయాలు తెలుస్తాయి. అసలు అంత్యకాలంలో జరిగే యుద్ధాలేంటో మనం తెలుసుకుందాం. ఏజియేలు గ్రంథం 38, 39 అధ్యాయాల్లో చూడండి, చాలామంది దీని మీదే ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి అక్కడ మనం ప్రకటన గ్రంథంలో జరిగే చివరి యుగ సమాప్తి యుద్ధానికి, గోగు మాగోగు యుద్ధానికి దాన్ని కలుపుతారు. కాదు, దీని మీదే విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. చాలామంది 1000 ఏళ్ల పరిపాలనకు ముందు జరిగిద్ది, హెర్మగెద్దోను యుద్ధంలో ఇదొక భాగం అని కొద్దిమంది, లేదు లేదు 3వ ప్రపంచ యుద్ధానికి రష్యా నాయకత్వం వహిస్తుంది ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా. మనం ఏజియేలు గ్రంథం 38, 39 అధ్యాయాలు చదివినప్పుడు 3వ ప్రపంచ యుద్ధం స్పష్టంగా కనిపిస్తుంది. మరి 3వ ప్రపంచ యుద్ధంలో ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా రష్యా నాయకత్వంలో మిగతా దేశాలు ఒక పక్క, ఇజ్రాయెల్ దేశానికి మద్దతు ఇచ్చే దేశాలు ఒక పక్క. కాబట్టి ప్రపంచంలో 2 దేశాలు రెండుగా విడిపోయి యుద్ధం జరిగితే దీన్ని ఏ యుద్ధం అనాలి? 3వ ప్రపంచ యుద్ధం అనాలి. 3వ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరగడానికి అవకాశం ఉంది? 7 సంవత్సరాల శ్రమల కాలంలోనే జరగాలి. కాబట్టి ఈ యొక్క యుద్ధాల గురించి మనం తెలుసుకోవాలి. ఈ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తూ ఉంది? ఈ యొక్క యుద్ధమే హెర్మగెద్దోను యుద్ధమా? మనం ఆలోచించాలి. ఇక్కడ చాలామంది ఏమంటారంటే పేర్లు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క యుద్ధం 1000 ఏళ్ల పరిపాలన తర్వాత జరిగే చివరి యుద్ధం ఈ యుద్ధమే అంటారు. అలా అవటానికి వీల్లేదు. ఎందుకంటే వ్యత్యాసాలు ఎన్నున్నాయి చూడండి. ఈ యొక్క యుద్ధంలో ఎక్కడ చూసినా శవాలు గుట్టలే. మరి ఆకాశము నుండి అగ్ని వచ్చి ఈ శవాల గుట్టల్ని దహించి వేస్తే శవాలు ఉండడానికి వీల్లేదు కదా. మరి ఆ యుద్ధం ఎలా అవుతుంది? అవటానికి వీల్లేదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా. నేను మరింతగా మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. చూడండి, ఇది గోగు మాగోగు అనేది రష్యా నాయకత్వం కింద జరిగే యుద్ధం. ఇది 3వ ప్రపంచ యుద్ధం కింద మనం లెక్క కట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం చూడండి, ఏజియేలు గ్రంథం 38, 39 అధ్యాయాలు యుద్ధం క్రీస్తు యొక్క రాకడకు ముందు జరిగే యుద్ధమే ఇది. ఇంకా అందులో అనుమానం ఏమీ లేదని గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇదే నమ్ముతారు. లేదు ఇప్పుడు నేను చెప్పాను కదా 1000 ఏళ్ల పరిపాలన తర్వాత జరుగుతుందని. మనం ఈ యుద్ధాన్ని గురించి తెలుసుకోవాలి. ఇది కూడా గోగు మాగోగు యుద్ధమే. జకరియా గ్రంథం 14వ అధ్యాయంలో యెరూషలేమునకు విరోధంగా అక్కడ ఒక యుద్ధాన్ని గురించి ప్రస్తావించబడింది. మీరు అధ్యాయం చదవండి. జకరియా గ్రంథం 14వ అధ్యాయంలో అక్కడ ఒక యుద్ధం. ఇక 3వది యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 9 నుంచి 13లో వ్రాయబడిన యెహోషాపాతు లోయలో యుద్ధం గురించి రాయబడ్డది. అది కూడా చదవండి. 3 విషయాలు చెప్పాను నేను. ఏజియేలు గ్రంథం 38, 39 చదవండి అధ్యాయాలు. ఆ తర్వాత జకరియా గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడిన యుద్ధం గురించి చదవాలి. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలు రాయబడిన యెహోషాపాతు లోయలో యుద్ధం గురించి చదవాలి. ఇక 4వది హెర్మగెద్దోను యుద్ధం గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకున్నాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మీరు 19 నుంచి 21 వచనాల్లో చదవండి, హెర్మగెద్దోను యుద్ధం. ఇక మనం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7 నుంచి 10లో కనబడుతున్న మనం ఇప్పుడు చదువుకుంటున్న గోగు మాగోగు యుద్ధం 1000 ఏళ్ల పరిపాలన అనంతరం జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. హెర్మగెద్దోను యుద్ధం ఎప్పుడు జరిగింది చూడండి. మహాశ్రమల కాలం అంతంలో ప్రభు మహిమ ప్రత్యక్షతలో ఆయన యుద్ధం జరిగించడం చూసాం. జకరియా గ్రంథం 14వ అధ్యాయంలో జరుగు యుద్ధం మహిమ ప్రత్యక్షత, ప్రభు మహిమ ప్రత్యక్షత యందు ప్రభు సర్వలోకానికి ఆయన రాజు అవ్వబోయే సందర్భంలో జరుగుతుంది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4, 5, 9 వచనాలు చూసాం మనం. ఆ దినమందు యెరూషలేము ఎదుట తూర్పున ఉన్న ఒలీవల కొండ మీద ఆయన పాదం ఉంచగానే ఒలీవల కొండ తూర్పునకు పడమటి తట్టునకు నడిమికి విడిపోయి విశాలమైన ఒక లోయ ఏర్పడుతుంది. విశాలమైన ఆయన సర్వలోకానికి రాజయ్య ఉన్నాడని యోవేలు కూడా ప్రవచించిన యుద్ధానంతరం సూర్య చంద్రులు చీకటి కమ్మును నక్షత్రములు ప్రకాశము అని చెప్తున్నాడు ఆయన 3వ అధ్యాయం చదివినప్పుడు. ఇది యోవేలు చెప్పాడు. ఇంకొక మాట, కాబట్టి ఇక్కడ జకరియా కానీ యోవేలు కానీ ఒకే యుద్ధాన్ని గురించి చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనం 5 యుద్ధాల గురించి తెలుసుకున్నాం. మొట్టమొదట ఏజియేలు గ్రంథం 38, 39 యుద్ధం. ఆ తర్వాత జకరియా గ్రంథం 14వ అధ్యాయం, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 9 నుంచి 13 వచనాల్లో. ఇక 4వది హెర్మగెద్దోను యుద్ధం గురించి తెలుసుకున్నాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 19 నుంచి 21 వచనాల్లో. చివరిది మనం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చూస్తున్నాం, గోగు మాగోగు యుద్ధం. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జకరియా గ్రంథం 14వ అధ్యాయంలో చెప్పిన యుద్ధం,
యోవేలు గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పిన యుద్ధం, హెర్మగిద్దోను యుద్ధం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చెప్పిన యుద్ధం, ఈ 3 ఒకే సమయంలో జరుగుతాయి. అర్థమైందా? ఈ 3 ఒకే సమయంలో జరుగుతాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 ఒకటే. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గోగు మాగోగు యుద్ధం, ఆ తర్వాత చివర 2 గోగు మాగోగు యుద్ధాలే. కాబట్టి మనం జకరియా గ్రంథం 14వ అధ్యాయం, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మనకు స్పష్టంగా ఆ లేఖన భాగాలు చదివినప్పుడు మనకి ఆ యుద్ధ గురించిన సమాచారం అంతా ఒక్క యుద్ధాన్ని గురించే అర్థమవుతుందా? కాబట్టి ఈ యొక్క యుద్ధ ప్రాంతం పాలస్తీనా మనం తెలుసుకున్నాం. ఒలీవల కొండ ఆయన పాదం మోపగానే మధ్యలో లోయ ఏర్పడడం, యెహోషాపాతు లోయని, మెగితాయ లోయని మనం తెలుసుకున్నాం. ఒలీవల కొండ యెరూషలేమునకు తూర్పు వైపున ఉంది. అది మధ్యకు విడిపోయి లోయ అవుతుంది. ఆ లోయ గురించి మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇది ఆ లోయ తీర్పు జరుగు లోయ అని, అది తీర్పు ప్రాంతం అయ్యున్నదని, యెరూషలేమునకు కిద్రోను వాగునకు మధ్యలో గల ఆ ప్రాంతం అని చాలామంది అభిప్రాయపడతారు. యెరూషలేమునకు కిద్రోను లోయకు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం 26లో చూడండి, అక్కడ బెరాకా లోయ అని చెప్తారు. అక్కడ యెరూషలేమునకు దక్షిణముగా పడమటగా ఉన్న హిన్నోము లోయ అని చెప్పబడతారు. దాన్ని హిన్నోము లోయ అని. యేసుక్రీస్తు పాదములు ఒలీవల కొండ మీద మోపగా ఏర్పడు లోయ అని చాలామంది ఈ లోయే ఆ లోయ అని అయ్యుండొచ్చు అని అభిప్రాయపడుతూ ఉంటారు. కాబట్టి చూడండి, మనం ఈ యొక్క హెర్మగిద్దోను యుద్ధంలో మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చూసినప్పుడు మనకి హెజ్కేలు గ్రంథం 38-39 అధ్యాయాల్లో కొన్ని లేఖన భాగాలు మనం జకరియా గ్రంథం 14వ అధ్యాయం, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చూసిన ఆ యుద్ధంలో ఉన్న కొన్ని విషయాలు ఈ గోగు మాగోగు యుద్ధం అనగా హెజ్కేలు గ్రంథం 38-39 అధ్యాయాల్లో కొన్ని విషయాలు అక్కడ మనకు కనిపిస్తాయి. చాలామంది ఏమంటారంటే ఇది 3వ ప్రపంచ యుద్ధం అవుతుంది. మీరు అర్థం చేసుకోండి, ఇది 3వ ప్రపంచ యుద్ధం అవుతుంది. ఎలా అంటే, రష్యా ఇప్పుడు మనం భూ మీద ఉన్న ప్రపంచ పరిస్థితులు చూస్తూ ఉంటే రష్యా ప్రబలమైన ప్రపంచ శక్తిగా ఎదుగుతూ ఉంది. మీరు ఎప్పుడైనా చూడండి, రష్యా మిగతా దేశాల కన్నా అది వ్యత్యాసంగా తన జీవన గమనాల్లో అది పయనిస్తూ ఉంటుంది. మీరు ఆలోచించండి, మిగతా దేశాల్లాగా రష్యాకి ఏ వ్యాపారాలు లేవు, మిగతా దేశాల్లాగా దానికి ఏ ఆవిష్కరణలు లేవు, మిగతా దేశాల్లాగా అది సాంకేతికంగా, వైద్యపరంగా, వైజ్ఞానికంగా అది అభివృద్ధి చెంది తన ఆవిష్కరణలతో ప్రపంచాన్ని అది ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లడానికి ఎప్పుడు ప్రయత్నించలేదు రష్యాకున్న ఒకే ఒక్క వ్యాపారం ఏమిటంటే ఆయుధ వ్యాపారం. మీరు గమనించారా? రష్యా చూడండి, ప్రపంచంలో ఏ దేశమైన ఆయుధాలు ఎక్కడ కొంటారు? రష్యా దగ్గరే కొంటారు. ఎందుకంటే రష్యాకి విపరీతమైన ధనాన్ని తీసుకొచ్చేది ఏంటంటే ఆయుధ వ్యాపారాలు. అందుకే చూడండి, మన దేశం కూడా రష్యా దగ్గర విమానాలు, రఫేల్ విమానాలు కానీ, అవి కానీ, ఇవి కానీ, రఫేల్స్ కానీ, అధునాతనమైన హెలికాప్టర్స్ కానీ, ఇలాగా అన్నీ కూడా రష్యా దగ్గరే మనం సమకూర్చుకుంటాం. మనమే కాదు, ప్రపంచంలో చాలా దేశాలు. అంటే రానున్న దినాల్లో రష్యా ప్రపంచ ప్రబల శక్తికి ఎగిరిపోతుంది. ఇప్పుడు రష్యా తన కోసం స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. ఎక్కడంటే సిరియాలో దానికి ఒక స్థావరం ఉంది. సిరియా బద్ధ శత్రువు ఎవరికి? ఇజ్రాయెల్కి. ఈ సిరియా ఇజ్రాయెల్ మీద ఎప్పుడు కూడా దాడి చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు సిరియాలో దాని యుద్ధ విమానాలు, రష్యా యొక్క యుద్ధ విమానాలు, రష్యా యొక్క ఆయుధ కర్మాగార శాలలన్నీ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు సిరియా మీద దాడి చేసే ప్రయత్నంలో సిరియా మీద ఇజ్రాయెల్ దేశం దాడి చేసింది అనుకోండి, ఎవరికి నష్టం? ఆయుధాలన్నీ సిరియాలో దాచుకుంది. మీరు గమనించండి, ప్రపంచంలో భయంకరంగా పేదరికం అనుభవిస్తున్న దేశం ఏదైనా ఉందంటే సిరియా. ఎప్పుడు దాళ్లే, మారణ హోమాలు, ఎప్పుడు కూడా భయానకమైన పరిస్థితులు సిరియాలో పేరుకే అధికార యంత్రాంగం ఉంటారు, పేరుకే పరిపాలకులు ఉంటారు. కానీ ఈ ప్రపంచానికి తెలిసి కూడా తెలియనట్టుగా ఉన్న ఒక సత్యం ఏంటంటే పరిపాలిస్తున్నదంతా కూడా రష్యానే. సిరియా మీద ఇజ్రాయెల్ దేశం దాడి చేసింది అనుకుందాం. ఎందుకంటే సిరియా ఇజ్రాయెల్ దేశాన్ని ఎప్పుడు కూడా కవిస్తూ ఉంటుంది, ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరి తను రక్షించుకోవడానికి ఇజ్రాయెల్ దేశం సిరియా మీద దాడి చేసింది అనుకోండి,
ఆ దాడి వల్ల సిరియాకేమో నష్టం లేదు, ఎందుకంటే సిరియా దగ్గర ఏమీ లేదు. సిరియాలో తన ఆయుధ కర్మాగారశాలనంతా దాచుకొని అధునాతనమైన ఆయుధాలు దాచుకున్నదంతా కూడా రష్యాకు నష్టం జరిగింది. అప్పుడు రష్యా ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఇజ్రాయెల్ మీద దాడి చేయటం మొదలు పెడతారో గమనించండి, ఇజ్రాయెల్ దేశానికి నివురుగప్పిన నిప్పుల చుట్టూ దేశాలు, అరబ్ దేశాలు ఇజ్రాయెల్ దేశం నాశనం చేయాలని ఆది నుండి, ప్రత్యేకంగా 1948 నుంచి కూడా ఇజ్రాయెల్ దేశం ఏర్పడకూడదని దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న అరబ్ దేశాలన్నీ కూడా రష్యాకు మద్దతు పలుకుతాయి. ప్రపంచంలో ఉన్న ఇస్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న అనేక దేశాలకు రష్యాకు మద్దతు ఇస్తాయి. ఈ దేశాలన్నిటికీ కూడా రష్యా ఆయుధాలు సరఫరా చేస్తుంది. కాబట్టి రష్యా నాయకత్వాన్ని బలపరుస్తారు ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా పోరాడడానికి. ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశానికి రష్యా దేశం వ్యతిరేకంగా నిలబడుతుందో, ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా ఉన్న అరబ్ దేశాలు ఇజ్రాయెల్ దేశాన్ని వ్యతిరేకిస్తున్న దేశాలన్నీ కూడా రష్యాకు మద్దతు ఇస్తారో, తద్వారా ఇజ్రాయెల్ దేశానికి మద్దతుగా ఉన్న ప్రపంచంలో అనేక దేశాలు ఇజ్రాయెల్ పక్షాన్ని నిలుస్తారు. ఈ ప్రపంచం 2 ముక్కలు అవుతుంది. రష్యాకు మద్దతు ఇచ్చే దేశాలు ఒక పక్క, ఇజ్రాయెల్ దేశానికి మద్దతు ఇచ్చే దేశాలు ఒక పక్క. ఇదే 3వ ప్రపంచ యుద్ధము జరగడానికి అవకాశం. ఆ 3వ ప్రపంచ యుద్ధమే ఈ గోగు మాగోగు యుద్ధం. ఏజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాల్లో యుద్ధము అనేది అనేక మంది బైబిల్ పండితుల, విశ్లేషకుల యొక్క అభిప్రాయం. ఇది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి ఎందుకు ఇన్ని వివరాలు మీకు తెలియజేస్తున్నానంటే, మీరు ప్రతి ఒక్క యుద్ధం గురించి తెలుసుకోవాలి. ఏ యుద్ధం జరుగుతుంది, దీనిని మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. 3వ ప్రపంచ యుద్ధం అని తెలుసుకోవచ్చు. 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఆ 3వ ప్రపంచ యుద్ధం ఎవరంటే, గోగు మాగోగు రష్యా నాయకత్వం కింద ప్రపంచ దేశాలు ఒక పక్క, ఇజ్రాయెల్ దేశానికి మద్దతు ఇస్తున్న దేశాలు ఒక పక్క. ఆ 3వ ప్రపంచ యుద్ధం గురించి రాయబడ్డదే ఇది. 3వ ప్రపంచ యుద్ధం రష్యా నాయకత్వం కింద రష్యా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది. ఇది మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? చూడండి, ఈ వాక్య భాగంలో మనం 3వ ప్రపంచ యుద్ధాన్ని గురించే మనం వినగలుగుతాం. ఇక్కడ ఏజ్కేలు గ్రంథం 30, 39 అధ్యాయాల్లో వివరించబడింది. కాబట్టి ఈ 3వ ప్రపంచ యుద్ధం ఇశ్రాయేలీలు రష్యా మధ్య జరుగుతుంది, కేంద్రంగా జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. మనం అందుకే ఏజ్కేలు గ్రంథం 38 అధ్యాయం 1-6 వచనాల్లో, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడవైన గోగు అనగా రోషునకు, మెషకునకు, తుబాలునకు అధిపతి ఉన్న వాని తట్టు అభిముఖుడువై అతని గురించి ఈ మాట ఎత్తి ప్రవచించు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకు, మెషకునకు, తుబాలునకు అధిపతియగు గోగు అను నేను నీకు విరోధనై ఉన్నాను. నేను నిన్ను వెనుకకు తిప్పి నీ దవడలకు గాలం తగిలించి నిన్ను, నీ సైన్యమంతటిని, గుర్రములను, నానా విధములైన ఆయుధములు ధరించుకొని, నీ రౌతులందరినీ కవచంలో డాలను ధరించుకొని, ఖడ్గముల చేతబట్టుకొని వారిని అందరినీ మహాసైన్యములుగా బయలుదేరజేస్తాను. నీతో కూడిన చూడండి, మద్దతిచ్చే దేశాలు, నీతో కూడిన పారసీ దేశపు వారిని, కూషీలను, పూతు వారిని అందరినీ, డాళ్లను, శిరస్త్రానము ధరించుకున్న వారందరినీ నేను బయలుదేరజేసేదను. గొమేరును, తొగర్మాయు అతని సైన్యములను, జనములనేకులు నీతో కూడా వత్తురు. మద్దతిచ్చే దేశాల గురించి చెప్పబడ్డారు. ఇది ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధమే అయి ఉండాలి. కాబట్టి దేవుడు చూడండి ఏజ్కేలు యొక్క ప్రవక్త ద్వారా ప్రవచన రీతిగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడు అనగా ఇజ్రాయేలీలు దేశానికి రష్యా మధ్య రానయున్న ఈ ప్రపంచ యుద్ధం. ఇక్కడ రోషు అంటే అర్థం ఏంటంటే రష్యా అని అర్థం. మీరు ఆ మాట రాసుకోండి. రోషు అంటే రష్యా. నేను ఇందాక జ్ఞాపకం చేశాను, ఐగుప్తును పరిపాలించే వాళ్ళ ఫరో అని ఎలా అంటారో, రోమాను పరిపాలించే వారిని ఏమంటారు? సీజర్ అంటారు. అలాగే రోషును పరిపాలించే వారిని ఏమంటారంటే గోగు అంటారు. మాగోగు రష్యా కదా అన్న. మనం పరిపాలించేవాడిని ఏమంటారు? రోషును పరిపాలించేవాడిని గోగు అంటారు. కాబట్టి ఇజ్రాయెల్ దేశానికి ఇక్కడ స్పష్టంగా రాయబడింది, ఇజ్రాయెల్ దేశానికి విరోధముగా లేచే దేశాలు, ఇజ్రాయెల్ దేశానికి విరోధముగా లేచే దేశాల యొక్క జాబితా స్పష్టంగా ఉంది. ఇజ్రాయెల్ దేశానికి విరోధంగా అనగా రష్యాకు మద్దతిచ్చే దేశాలు ఏమున్నాయి అనేది స్పష్టంగా రాయబడింది. చూడండి, మనం
ఈ యొక్క లేఖన భాగం మనకు అర్థం అవ్వాలంటే ఆ రోజు పేర్లు చదివితే మనకు అర్థం కాదు. ఆ పేర్లు నేటి కాలంలో ఏ రీతిగా చలామణిలో ఉన్నాయి, ఏ రీతిగా పిలువబడుతున్నాయని గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ మీరు రాసుకోండి, రోషు అని చదువుకున్నాం. రోషు అంటే అర్థం ఏంటంటే రష్యా. రాసుకోండి, రోషు అంటే రష్యా. ఇక్కడ మెషకు అంటే మాస్కో. రోషు అంటే రష్యా, మెషకు అంటే మాస్కో. తుబాలు అంటే సైబీరియా. తుబాలు అంటే సైబీరియా. పారసీక దేశం మనందరికి తెలుసు, ఇరాన్. పారసీక దేశము ఇరాన్. చూడండి, ఇరాన్ ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా అది అణుబాంబు వేస్తానని భయపెడతా ఉంది. పారసీక దేశం ఇరాన్. ఆ తర్వాత కూషీయులు ఇథియోపియా. కూషు దేశం ఇథియోపియా. ఆ తర్వాత పూతు అంటే లిబియా. గొమేరు అంటే జర్మనీ. తొగర్మా నార్వే, స్వీడన్ నేటి కాలంలో పిలువబడుతున్నాయి. ఈ దేశాలు మాత్రమే కాక ఈ మిత్ర దేశాలన్నీ కూడా రష్యాతో ఏకీభవించి ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వస్తారు, ఇజ్రాయెల్ దేశానికి విరోధంగా లేస్తారు. అందుకే 13వ వచనం చదివినప్పుడు సెబావారును చూడండి. ఇప్పుడు ఆ రష్యా మిత్ర దేశాలు, రష్యాను బలపరిచే దేశాల గురించి చదువుకున్నాం. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం పక్క నిలబడి ఇజ్రాయెల్ దేశాన్ని బలపరిచే దేశాల గురించి మనం చూసినప్పుడు ఏజికేలు గ్రంథం 38వ అధ్యాయం 13వ వచనంలో చూస్తాం. సెబావారును, దదాను వారును, తర్షీసు వర్తకులను కొదమ సింహం వంటి వారై వారందరినీ నిన్ను అంటే రష్యాని నిన్ను చూచి సొమ్ము దోచుకున్నట్టుకు వచ్చితివా. సొమ్ము దోచుకున్నట్టుకు, అందుకే కదా మనం సొమ్ము దోచుకోవడానికి ఇజ్రాయెల్ దేశాన్ని దోచుకోవడానికి వస్తారు. కానీ మనం 20వ అధ్యాయంలో చదువుకున్న గోగు మాగోగు యుద్ధం మెస్సియా రాజ్యం మీద దాడి చేయడానికి, దోచుకోవడానికి కాదు. ఆ 1000 ఏళ్ల పరిపాలన అంతంలో ఆ మెస్సియా పరిపాలన నాశనం చేయడానికి జరుగుతుంది ఆ యుద్ధం. ఇది ఈ యుద్ధం ఆ యుద్ధం కాదు. అర్థమవుతుందో స్పష్టంగా? ఇప్పుడు చూడండి, ఇక్కడ దోచుకున్నట్టుకు వచ్చితవా, నీవు దోచుకున్నట్టుకు సైన్యమును సమకూర్చితివా, బాగుగా దోచుకుని వెండి బంగారం పశువుల సరుకును పట్టుకొని పోవుటకు చాలా దోచుకున్నట్టుకు వచ్చితివా అని నిన్ను అడుగుదురు. ఏజికేలు గ్రంథం 38వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి చూడండి, ఏజికేలు ద్వారా దేవుడు ఇజ్రాయెల్ దేశానికి పక్షాన నిలబడి ఇజ్రాయెల్ దేశానికి మద్దతు ఇచ్చే, ఇజ్రాయెల్ దేశం యుద్ధం చేయడంలో ఇజ్రాయెల్ దేశానికి సహకరించే దేశాల యొక్క జాబితా రాయబడింది ఇక్కడ. చూడండి, ఇక్కడ సెబా, దదాను, తర్షీసు దాని వర్తకులు మరియు కొదమ సింహముల వంటి వారువై. చూడండి, ఇజ్రాయెల్ దేశానికి వీరు మద్దతు ఇస్తారు అంటే వీరు ఇజ్రాయెల్ దేశానికి మిత్ర దేశాలు అన్నమాట. కాబట్టి ఇక్కడ చూడండి, సెబా, దదాను, తర్షీసు అని పేర్లు ఉన్నాయి. ఇక్కడ నేటి కాలంలో ఏమని పిలువబడుతున్నాయి ఆ పేర్లు? సెబా అంటే ఏడెన్, సెబా. దదాను అంటే మస్కట్. ఆ తర్వాత తర్షీసు, ఇక్కడ గమనించండి, తర్షీసు అంటే గ్రేట్ బ్రిటన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశాలని కూడా ఎవరిని బలపరుస్తున్నాయి గుర్తుపెట్టుకోండి. తర్షీసు, గ్రేట్ బ్రిటన్. చాలామంది తర్షీసు అంటే ఏమనుకుంటారు అంటే స్పెయిన్ అనుకుంటారు. కాదు. తర్షీసు ఎందుకంటే గ్రేట్ బ్రిటన్. ఈ తర్షీసును మనం చాలామంది ఏమనుకుంటారంటే అది స్పెయిన్ కదా అనుకుంటారు. ఇక్కడ ఎందుకంటే ఈ తర్షీసు గ్రేట్ బ్రిటన్ అని, తర్షీసు బ్రిటన్ వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 60వ అధ్యాయం 9వ వచనంలో నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇజ్రాయేలీల పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములు తీసుకుని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుకొనుచున్నవి, తర్షీసు ఓడలు మొదట వచ్చుచున్నవి అని. తర్షీసు ఓడలు మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం చూసినప్పుడు సముద్రం నందు హీరాము ఓడలతో కూడా తర్షీసు ఓడలను రాజులు కలిగి ఉండని తర్షీసు ఓడలు 3 సంవత్సరాలకు ఒక మారు బంగారమును, వెండి, దంతములు, కోతులు, నెమలి, పిట్టలు తీసుకుని వచ్చును సొలొమోనుకి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20:36లో కూడా తర్షీసునకు పోదగిన ఓడలు చేయించవాలని యెహోషాపాతు. ఆ తర్వాత ఏజికేలు గ్రంథం 27వ అధ్యాయం 25 తర్షీసు ఓడలు నీకు బండ్లుగా అనే మాట చూస్తాం. యెషయా గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం తూరును గురించి దేవోక్తి, తర్షీసు ఓడలారా అంగలార్చుడి. కాబట్టి మనం ఈ వాక్య భాగాలు చూసినప్పుడు ఆదికాండం 10వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదివినప్పుడు ఆయా దేశాల ఆ పేర్లు, నోహు మనవడు యవాను యొక్క కుమారుని పేరు తర్షీసు అని ఉంటుంది. మీరు అక్కడ
ఆదికాండం 10వ అధ్యాయంలో ఆ మొదటి 5 వచనాల్లో నోవహు మనమడు యవాన్ యొక్క కుమారుని పేరు తర్షిస్సు అని రాయబడి ఉంటుంది అక్కడ. ఆ తర్షిస్సును బట్టి ఆ ప్రాంతానికి ఆ పేరు. అందుచేత తర్షిస్సు ద్వీప ప్రాంతంలో నొకటై ఉండవలెను. ద్వీప ప్రాంతం, అంతేకాని స్పెయిన్ కాదు. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి. మనం ఈ యొక్క లేఖన భాగాలు మనం ధ్యానం చేసినప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి తర్షిస్సు అంటే అర్థం ఏంటంటే గ్రేట్ బ్రిటన్. హెజ్కేలు గ్రంథం 27:12లో నానా విధములైన సరుకులు నీలో విస్తారముగా నున్నందున తర్షిస్సు వారు నీతో వర్తకము చేయుదురు. వెండియు ఇనుమును తగరమును, గమనించండి, తగరమును సీసమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు. ఇక్కడ తగరము అనే మాట, తగరాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టిన్ అంటారు. టిన్, తగరాన్ని. కాబట్టి ఇక్కడ చూడండి, తగరాన్ని టిన్ అంటారు. బ్రిటానియా నుండి బ్రిటన్ అన్న పదం, బ్రిటానియా నుంచి బ్రిటన్ అన్న పదం. కాబట్టి లాటిన్ భాషలో బెరటానిక్ అనే పదాన్ని ఇంగ్లీష్లో టిన్ అని అర్థం. బెరటానిక్, దాన్ని ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి టిన్ అని అనువదించారు. పూర్వం తర్షిస్సు యొక్క ముఖ్య వ్యాపారం ఏమిటంటే టిన్, తగరం. అర్థమవుతుందా? కనుక టిన్ కాలగర్భంలో క్రమక్రమంగా టిన్ అనే పేరు ఏమైందంటే బ్రిటన్. దానికి టిన్ అనే పేరు బ్రిటన్ వల్ల కలిగింది, టిన్, తగరం. కాబట్టి ఏడెన్, మస్కట్, బ్రిటన్ మాత్రమే చూడండి కాక, ఇప్పుడు అర్థమైంది కదా, బ్రిటన్, గ్రేట్ బ్రిటన్ అన్నమాట. ఏడెన్, మస్కట్, గ్రేట్ బ్రిటన్ మాత్రమే కాక ఇక్కడ రాయబడింది చూడండి, ఇజ్రాయెల్ దేశానికి మద్దతు ఇచ్చే దేశాలు చక్కగా రాయబడింది చూడండి. కొదమ సింహముల వంటి వారై, కొదమ సింహముల వంటి వారై అనే మాట. ఇక్కడ కొదమ సింహముల వంటి వారు హెజ్కేలు అన్నాడు. ఎవరు ఈ కొదమ సింహాలు అంటే మనం ఏడెన్, మస్కట్, బ్రిటన్ మాత్రమే కాదు, వీటికి మళ్ళీ మిత్ర దేశాలు ఉన్నాయి కదా. గ్రేట్ బ్రిటన్కి మిత్ర దేశాలు ఉన్నాయి. ఆ మిత్ర దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ పక్షాన్ని నిలబడతాయి. అవే కొదమ సింహాలు. అది మనం అలా అర్థం చేసుకోవాలి. హెజ్కేలు గ్రంథం 38:13 సెబావారును దదాను వారును తర్షిస్సు వర్తకును కొదమ సింహముల వంటి వారైన దాని వారందరూ అన్నాడు. దాని వారందరూ కొదమ సింహము. కాబట్టి మీరు అలా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ గ్రేట్ బ్రిటన్ మిత్ర దేశాలన్నీ కూడా కొదమ సింహాలుగా నేను అనుకుంటాను. చాలాసార్లు దాన్ని మద్దతు ఇచ్చే దేశాలన్నీ కూడా ఏమై ఉంటాయి? ఇంగ్లీష్ను మాట్లాడే దేశాలు, క్రైస్తవ దేశాలు అయి ఉండాలి. ఇది నేను వ్యక్తిగతంగా అనుకుంటాను. క్రైస్తవ దేశాలే, ఇంగ్లీష్ మాట్లాడే దేశాలు, నిజదేవుని ఎరిగిన దేశాలు, దేవుని యందు భయభక్తులు కలిగిన దేశాలు, అవన్నీ కూడా గ్రేట్ బ్రిటన్ మిత్ర దేశాలే కదా. ఆ గ్రేట్ బ్రిటన్కి మద్దతు ఇస్తాయి. తద్వారా ఇజ్రాయెల్ దేశానికి మద్దతుగా నిలుస్తాయి. తద్వారా రష్యాకు మద్దతు ఇచ్చే దేశాలను ఒక పక్క, ఇజ్రాయెల్కి దేశానికి మద్దతు ఇచ్చే దేశాలని ఒక. బహుశా ఈ దేశాలన్నీ కూడా ఏమై ఉంటాయి అంటే ఇంగ్లీష్ మాట్లాడే దేశాలు, క్రైస్తవ దేశాలు. అమెరికా అయి ఉంటాయి, ఖచ్చితంగా అమెరికాను బలపరిచే దేశాలు అయి ఉంటాయి. కెనడా అవుతుంది, ఆస్ట్రేలియా అవుతుంది, న్యూజిలాండ్ అవుతుంది, దక్షిణాఫ్రికా కూడా ఉండాలి ఇందులో. కాబట్టి మొదలగు దేశాలన్నీ కూడా బ్రిటన్ దేశం తద్వారా ఇజ్రాయెల్ దేశాన్ని పక్కన ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి ఇలాగా ఈ హెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాల్లో జరిగే ప్రపంచం యొక్క 3వ ప్రపంచ యుద్ధాన్ని గురించి రాయబడ్డది. దీన్ని తీసుకొచ్చి మనం అక్కడ 20వ అధ్యాయంలో మనం గోగు మాగోగు యుగాంతమందు జరిగే యుద్ధానికి దీనికి అసలు సంబంధమే లేదు. అర్థమవుతుంది? ఇంత స్పష్టంగా ఈ పేర్లు ఉన్నాయి. మీరు ఆలోచించండి. మనం హెజ్కేలు గ్రంథం 39కి వద్దాం. మొదటి 4 వచనాలు చూసినప్పుడు ఇజ్రాయెల్ రష్యాకు జరగబో ఆ యుద్ధం జరుగుతుందని దేవుడే సెలవిచ్చాడు. అది పర్వత ప్రాంతాల్లో జరుగుతుందని గమనించండి. హెజ్కేలు గ్రంథం 39 అధ్యాయం మొదటి 4 వచనాలు, నరపుత్రుడా గోగును అనగా రష్యాను గూర్చి ప్రవచనమెత్తి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును మెషకునకు తుబాలునకు అధిపతి అయిన గోగు, నేను నీకు విరోధనై ఉన్నాను. నిన్ను వెనుకకు తిప్పి నడిపించి ఉత్తర దిక్కున దూరములో ఉన్న నిన్ను బయలుదేరదేసి ఇశ్రాయేలు పర్వతములకు రప్పించి, చూడండి, పర్వతములకు రప్పించి
నీ ఎడమ చేతిలోనున్న నీ వింటిని కింద పడగొట్టేదను, నీ కుడి చేతిలో ఉన్న బాణములు కింద పడవేసేదను. నీవును నీ సైన్యముతోనున్న జనులందరూ ఇశ్రాయేలు పర్వతం మీద కూలుదురు. గమనించారు, కూలుదురు. అగ్ని వచ్చి దహించలేదు ఇక్కడ, అక్కడ అగ్ని వచ్చి దహించింది. కూలుదురు. నానా విధములైన కూర పక్షులను దుష్ట మృగములను ఆహారముగా నేను ఇచ్చేదను. అక్కడ అది లేదు. ఇది మనం హెర్మగెద్దెని యుద్ధంలో చూసాం. మనం అర్థమైందా స్పష్టంగా? ఇప్పుడు హెర్మగెద్దెని యుద్ధంలో ఎక్కడ చూసినా శవాలే కదా, ఎక్కడ చూసినా శవాలే. కానీ మనం 20వ అధ్యాయంలో చదివాం కదా ప్రకటన గ్రంథం, గోగు మాగోగు యుద్ధంలో అసలు పర్వతాల మీద కోల్టం అనేది లేదు. పైగా ఇంకొకటి చూడండి, నానా విధములైన క్రూర పక్షులను, ఇక్కడ ఇంకొక మాట కూడా రాయబడింది, క్రూర పక్షులు మాత్రమే కాదు దుష్ట మృగములకు ఆహారముగా నేను ఇచ్చేదను అన్నమాట. కాబట్టి ఈ యుద్ధం ఆ యుద్ధం కాదు, యుద్ధం పర్వతాల మీద జరుగుతుంది. పర్వతాల మీద ఈ రష్యా దాని మిత్ర దేశాలన్నీ కూడా దేవుడు పర్వతాల మీద కూల్చేస్తాడు. దేవుడే యుద్ధం చేస్తాడు. మారణహోమం జరుగుతుంది, రక్తం ఏరులై పారుతుంది. అసలు భయానకమైన దృశ్యం, ఎక్కడ చూసిన శవాలు. ఇది పర్వత ప్రాంతాల్లో జరుగుతుంది. దేవుడే రష్యాను దాని మిత్ర దేశాలను చూడ పర్వతముల వైపు తిప్పి నేనే తిప్పుతానంటున్నాడు, మిమ్మల్ని తీసుకొస్తానంటున్నాడు. ప్రభువే అంటున్నాడు. ప్రభువే 3వ ప్రపంచ యుద్ధం ఇజ్రాయేలీలు పర్వతాల మీద జరుగునట్టుగా దేవుడు అనుమతించాడు. ఎందుకంటే దేవుని సంకల్పం ఉంది ఇందులో. కాబట్టి మనం ఇజ్రాయేలీలు ఈ యుద్ధం చూడండి, 3వ ప్రపంచ యుద్ధం జరగడానికి అవకాశం ఉంది. ఈ 3వ ప్రపంచ యుద్ధం ఇజ్రాయేల్ దేశాన్ని దోచుకోవడానికి అన్నమాట. అందుకే కదా రష్యాను చూసి దోచుకోవడానికి వస్తున్నావా. కాబట్టి చూడండి, ఎప్పుడైతే రష్యా దాని మిత్ర దేశాలు ఇజ్రాయెల్ దేశాన్ని దోచుకోవడానికి రావడం మొదలు పెడతాయో గ్రేట్ బ్రిటన్ వచ్చి దాని పక్క నిలబడుతుంది. మనం చూసాం, గ్రేట్ బ్రిటన్ కావచ్చు, ఆ తర్వాత ఏడెన్ కావచ్చు, ఆ తర్వాత మస్కట్ కావచ్చు, తద్వారా అమెరికా, క్రైస్తవ దేశాలని కూడా ఇజ్రాయెల్ దేశానికి మిత్ర దేశాలుగా ఉన్న దేశాలు, గ్రేట్ బ్రిటన్కి మద్దతుగా ఉన్న దేశాలని కూడా బయలుదేరి ఇజ్రాయెల్ దేశాన్ని పక్కన నిలబడతాయి. చూడండి, కాబట్టి చూడండి సింహాల్లాగా ముందుకు వస్తాయి. అయితే ఇన్ని దేశాలు వచ్చినా కానీ రష్యా ఆయుధ సంపత్తిలో అధునాతన ఆయుధాలు కలిగి ప్రపంచ ప్రబల శక్తిగా ఆ దినాన్ని నిలబడినా కానీ ఇవన్నీ కూడా దాన్ని జయించడం ఒక రకంగా కష్టమైన పనే. అందుకే దేవుడే ఇజ్రాయెల్ పక్షాన యుద్ధము చేసి పర్వతాల మీద రష్యాను దాని మిత్ర దేశాలను కూలిపోయేటట్టు చేస్తాడు. నిజంగా ఆలోచించండి, దేవుడే ఆ యుద్ధం చేస్తాడని మనం మర్చిపోకూడదు. హెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 19 నుండి 21 వచనాలు. కాబట్టి నేను రోషునకు మహారౌద్రము కలిగిన వాడని ఇలాగు ప్రమాణము చేసి తిని, ఇశ్రాయేలు దేశంలో మహాభూకంపం పుట్టును, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూజంతువులను, భూమి మీద పాకు పురుగులన్నీ భూమి మీద నుండి నరులందరూ నాకు భయపడి వణుకుదురు. పర్వతములు నాశనం మగుదును, కొండపేటులు పడును, గోడలను నేలపడును. నా పర్వతములన్నిట్లు మీద అతని మీది ఖడ్గము రప్పించదును, ప్రతివాని ఖడ్గము అని సహోదరుని మీద పడును. ఇదే ప్రభు యెహోవాకు. హెజ్కేలు గ్రంథం 38, 19 నుంచి 21 వచనాలు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఏం జరుగుతుంది? రానున్న యుద్ధంలో 3వ ప్రపంచ యుద్ధమే ఇది. రష్యాకి ఇజ్రాయెల్ జరుగుతున్న యుద్ధంలో దేవుడే ఇశ్రాయేల్ పక్షాన యుద్ధం చేసి ఏమంటున్నాడు చూడండి, ప్రతి ఖడ్గము రప్పించేదను, ప్రతివాని ఖడ్గము అని సహోదరుని ఒకనొకడు పొడుచుకొని చేస్తారు. దేవుడే చేస్తాడు యుద్ధం. కాబట్టి చూడండి, ఇజ్రాయెల్ పర్వతములకు రప్పించి ఆ పర్వతాల్లో దేవుడు భూకంపం కలుగజేస్తాడు. భూకంపం పుట్టినప్పుడు శత్రువులు ఏమవుతారు చూడండి, పడిపోతారు. పడిపోవడమే కాదు, గోళ్ళన్నీ పడతాయి, కొండలు వారి మీద కోల్తాయి. వారు ఖడ్గముతో ఒకరినొకరు పొడుచుకొని చావడం మనం చూస్తాం. అంటే ఈ యుద్ధం దేవుడే చేస్తాడు. అంటే ఎంత భయానకంగా ఉంటుందో చూడండి. ఆ యుద్ధం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో మనం చూద్దాం. ఆ యుద్ధం యొక్క ఫలితాలు చూడండి. ఆ యుద్ధం యొక్క ఫలితాలు ఇజ్రాయెల్ దేశమే గెలవాలి. ఎందుకు? దేవుడే యుద్ధం చేస్తాడు కాబట్టి. హెజ్కేలు గ్రంథం 39, 11 నుంచి 12 వచనాల్లో ఆ దినమున చూడండి, ఎక్కడ చూసినా శవాలే, ఎటు చూసినా శవాలే. చూడండి, ఆ దినమున గోగు వారిని పాతిపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్తులు పోవు లోయలో ఇజ్రాయెల్ దేశమున ఒక స్థలము ఏర్పరచెదను. గోగును అతని సైన్యం అంతటిని అక్కడ జనులు పాతిపెట్టగా, మనకి అక్కడ ఆ 20వ అధ్యాయంలో చదివిన ఆ యుగ సమాప్తిలో చదివి గోగు మాగు యుద్ధంలో ఈ శవాలు లేవు. అందుకే ఈ యుద్ధం ఆ యుద్ధం కాదు. ఇప్పుడు స్పష్టంగా అర్థమైందా? చూడండి, అక్కడి జనులు పాతి పెట్టగా ప్రయాణస్తులు పోవుటకు వీలుగా, అంటే ఎన్ని శవాలు చూడండి, వీలు లేకుండును. ఆ లోయకు
హమోన్గ్నోద్ అను పేరు పెట్టుదురు. దేశమును పవిత్రపరచుచు ఇజ్రాయేలు 7 నెలలు వారిని పాతి పెట్టుచుండురు. హెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 11 నుంచి 12. 7 నెలలు ఆ శవాలను పాతి పెడతానే ఉండాలి. ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది, ఇక్కడ శవాలు పాతి పెట్టడం ఉంది. కాబట్టి ఇది 3వ ప్రపంచ యుద్ధం అని గుర్తుపెట్టుకోండి. జరగబోతుంది 3వ ప్రపంచ యుద్ధం. లేఖనాలను స్పష్టంగా ఉన్నాయి చూడండి. రష్యా నాయకత్వం కింద ఇటు ఇజ్రాయేలీలని బలపరిచే దేశాలు ఒక పక్క, ఒక కూటమిగా రష్యా నాయకత్వం కింద. కాబట్టి 7 నెలల తర్వాత చూడండి, 7 నెలలు శవాలను పూడ్చిపెడతానే ఉంటారు. హెజ్కేలు గ్రంథం 39:15లో ఆ 7 నెలల తర్వాత దేశంలో తనిఖీ చేసి ఎక్కడైనా మనుషులు శల్యము కనుగొనే ఎడల ఆలస్యం, చూడండి, ఆలస్యమును హమోన్గ్నోద్లో పాతి పెట్టు వరకు అతడు ఒక ఆనవాళ్ళ నుంచుదురని హెజ్కేలు గ్రంథం 39:15. కాబట్టి యుద్ధానంతరం ఇజ్రాయేల్ ప్రజలు 2 భాగాలుగా ఉంటూ, యుద్ధం అయిపోయింది కదా, 2 భాగాలుగా ఉంటూ ఏం చేస్తారంటే చూడండి, దేశాన్ని పవిత్రపరచడంలో ఒక గుంపు, ఇంకొక గుంపు ఆ శవాలను కనుగొని పాతి పెట్టడం. ఇక దాన్ని బట్టి చూడండి ఎంత భయానకమైన పరిస్థితి ఉంటుందో. 2 గుంపులు దేశాన్ని శుభ్రపరచడం ఒకటి లీనమైపోయి శవాలను కనుగొని పాతి పెట్టడం యందు. ఎందుకు ఈ శవాలను పాతి పెట్టడం అంటే మీరు ఆలోచించండి. ఈ యొక్క 3వ ప్రపంచ యుద్ధంలో ఈ లేఖనాలను బట్టి మనం చూసినప్పుడు అణ్వాయుధాలు వాడడానికి అవకాశం ఉంది. అది విషయం. న్యూట్రాన్ బాంబ్స్ను వాడడానికి అవకాశం ఉంది. ఆ శవాలు దానిలో ఉన్న రేడియేషన్ అలాగే ఉండనిస్తే ఈ భూమండలం పాడైపోద్ది. దానిలో నుంచి రేడియేషన్ వారిలో ఆ బాంబుల యొక్క ఆ ప్రవాహానికి రేడియేషన్, ఇక నేను వివరాల్లోనికి వెళ్ళవలసిన అవసరం లేదు. న్యూట్రాన్ బాంబ్స్ను వాడతారు, అణుబాంబులను వాడతారు. అంత భయానకమైన పరిస్థితి. 2వ ప్రపంచ యుద్ధంలో అణుబాంబును వాడారు. హిరోషిమా నాగసాకి మీద వేసిన ఆ యొక్క మారణ హోమం, ఆ యొక్క రేడియేషన్ నేటికి కూడా. కాబట్టి ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధంలో న్యూట్రాన్ బాంబును వాడడం, ఈ న్యూట్రాన్ బాంబును ఈ యొక్క 3వ ప్రపంచ యుద్ధంలో ప్రయోగించినప్పుడు అది సృష్టించే విధ్వంసం అలాంటిది కాదు. ఆ న్యూట్రాన్ బాంబుల నుంచి వచ్చిన గామా కిరణాలు మనుషుల్లో ఉండిపోయి ఆ మనుషులు ఆ శవాల నుంచి రేడియేషన్ కొనసాగుతూ ఉంటుంది. అందుకే ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొని ఆ యొక్క కిరణాలు, గామా కిరణాలు ప్రవహించి ఆ మనుషుల్ని పాతి పెట్టాలి. అందుకు 7 నెలల సమయం తీసుకుంటుంది. ఎంత స్పష్టంగా లేఖన భాగం రాయబడింది చూడండి. ఆ శవాలను పూడ్చిపెట్టడానికి, ఇజ్రాయెల్ దేశాన్ని శుద్ధి చేయడానికి 7 నెలల సమయం పడుతుంది. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. హెజ్కేలు గ్రంథం 39:9-10 వచనాలు. ఇజ్రాయేల్ పట్టణములో నివసించు వారు బయలుదేరి కవచములను, డాళ్లను, కేడెములను, విండ్లను, బాణములను, గదలను, ఈటెలను తీసుకొని పొయ్యిలో కాల్చుదురు. గమనించండి, ఇక్కడ పొయ్యిలో కాల్చుదురు. వాటి వలన 7 సంవత్సరములు అగ్ని మండును. 7 సంవత్సరాలు అగ్ని మండును. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇది 3వ ప్రపంచ యుద్ధానికి సంబంధించింది. ఇది జరుగుతుంది, జరిగి తీరాలి, లేఖనాలు నెరవేరాలి. 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. వాటిని 7 సంవత్సరాలు చూసారా. ఇజ్రాయెల్ దేశం పట్టణంలో నివసించు వారు బయలుదేరి శవాలు ఏరివేతలో ఆయుధాలన్నీ సమకూర్చి శవాలను పాతి పెట్టేవాడు, శుభ్రం చేసేవాడు ఒక పక్క, శవాలను పాతి పెట్టేవాళ్ళు ఒక పక్క, వాళ్ళ ఆయుధాలు సమకూర్చి వాటిని చూడండి తీసుకుని పొయ్యిలో కాల్చుదురు. వాటిని తగలబెడతారు. వాటి వల్ల 7 సంవత్సరములు అగ్ని మండును. 7 సంవత్సరాలు మండుతూనే చూడండి రష్యా ఎంత వినాశనాన్ని కలుగజేస్తుందో. పొలంలో కట్టెలు ఏరుకొనకయు, అడవుల్లో మ్రాను నలకయు నుండి ఆయుధములు పొయ్యిలో కాల్చుదురు. ఎంత స్పష్టంగా ఆయుధాలను కాల్చేస్తారు, తగలబెట్టేస్తారు, నిర్వీర్యం చేస్తారు. తమను దోచుకునే వారిని తామే దోచుకుందరు. ఇజ్రాయేల్కి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. తమ సొమ్ము కొల్లబెట్టిన వారి సొమ్ము తామే కొల్లబెట్టుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మీరు ఆలోచించండి, దేవుడు ఎంత స్పష్టంగా ఈ లేఖన భాగాలు రాశాడు. కాబట్టి ఈ విషయం మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ అణ్వాయుధాలు ఎంత భయానకం. ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలు సిద్ధమవుతున్నాయి. దేని కొరకంటే 3వ ప్రపంచ యుద్ధానికి. మనం చుట్టుపక్కలున్న పరిస్థితులు, అధునాతనమైన ఆయుధాల యొక్క ఆవిష్కరణలు మనం చూసినప్పుడు మనకు ఖచ్చితంగా దేవుడు చూడండి హెజ్కేలుకి ఇచ్చిన దర్శనంలో దాదాపుగా 2700 సంవత్సరాలకు పైన హెజ్కేలుకి ఇచ్చిన ఈ యొక్క దర్శనంలో హెజ్కేలు ఆయుధాల గురించి,
ఏజ్కేలుకి చూడండి ఆయుధాలు 7 సంవత్సరాలు వాటిని పొయ్యిలో మండిస్తారు అని మూడో ప్రపంచ యుద్ధాన్ని గురించిన విషయాలు తెలియజేశాడు. ఆలోచించండి, ప్రస్తుతం జరగబోయే యుద్ధాన్ని గురించి. చూడండి, ఇజ్రాయెల్ పట్టణంలో బయలుదేరంట వాళ్ళు ఆయుధాలన్నీ ఏరుకుని పొయ్యిలో కాల్చగా 7 సంవత్సరాలు అగ్ని మండుతుంది అని. చూడండి, ఇక్కడ పొలంలో కట్టెలు తేకయు అడవులో మ్రాణులు నరకయు ఆయుధములనే కాల్చుదరని ప్రభు చెప్పడం నిజంగా ఎంత గొప్ప విషయం. ఆలోచించండి, వాటిని ఎందుకు కాల్చాల్సి వస్తుందంటే చూడండి, ఇప్పుడు అధునాతనమైన ఆయుధాల్లో వాడుతున్నది ప్లూటోనియం, అణువస్త్రంగా మార్చి రష్యా ప్లూటోనియాన్ని దాని మిత్ర దేశాలకు సరఫరా చేస్తుంది. మనం చక్కగా 7 నెలల పాటు పొలంలో చూడండి కట్టెలు ఏరుకొనకయు అన్నమాట. కాబట్టి ఇక్కడ వాటిని తగలబెట్టేస్తారు, అవి 7 సంవత్సరాలు మండుతూ ఉంటాయి. కాబట్టి అనేక మంది ఏమంటారంటే ఈ మూడో ప్రపంచ యుద్ధానికి సంబంధించింది ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథం. మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, ఎంతో నష్టం జరిగింది కదా. ఆ మొదటి ప్రపంచ యుద్ధానంతరం లీగ్ ఆఫ్ నేషన్ ఏర్పడింది. ఎందుకంటే ఇంక యుద్ధం జరగకూడదు అని లీగ్ ఆఫ్ నేషన్ ఏర్పడింది. కానీ ఆ లీగ్ ఆఫ్ నేషన్ ఏర్పడిన ప్రపంచ దేశాల మధ్య శాంతిని నెలకొల్పలేకపోయింది. కానీ రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. అయితే రెండో ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రపంచ యుద్ధాలు జరిగి ఇంత వినాశనం కాకూడదని మనందరికీ తెలుసు. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. కానీ ఐక్యరాజ్య సమితి ఇప్పుడు ఏర్పడిన మీరు చూడండి, ప్రపంచంలో ఎక్కడో చోట యుద్ధాలు వార్తలు వింటూ ఉంటున్నాం మనం, యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఆలోచించండి. అయితే ఈ మూడో ప్రపంచ యుద్ధం జరిగిద్ది. ఈ మూడో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత మొదటి ప్రపంచ యుద్ధంలో ఏర్పడిన లీగ్ ఆఫ్ నేషన్, రెండో ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడిన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితి ఇలాగే ఇకెప్పుడు మళ్ళీ ఇంత మారణహోమం జరగకూడదు అని ఇటువంటి ఘోరమైన సంభవాలకు తీవ్రమైన నష్టాలకు తావు లేకుండా ఏక రాజ్యాధిపత్యం, వన్ వరల్డ్ ఆర్డర్, ఏక రాజ్యాధిపత్యం, ప్రపంచ పరిపాలన ఆవశ్యకం అని తీర్మానం చేస్తారన్నమాట. ఇదెందుకు ఈ గొడవలో, ఇదెందుకని ఏక రాజ్యాధిపత్యం అనగా ఒకే రాజ్యాధికారం కింద సర్వప్రపంచం ఉండునట్లుగా కార్యరంగం సిద్ధం చేస్తారు ప్రపంచంలో అందరూ కూర్చొని. బహుశా ఈ మూడో ప్రపంచ యుద్ధం జరగడానికి అవకాశం ఉంది. ఒకవేళ వన్ వరల్డ్ ఆర్డర్, ఏక రాజ్యాధిపత్యం వాళ్ళందరూ నిర్ణయించుకొని కూర్చొని బహుశా ఆ సమయంలో అయ్యుండొచ్చు. యూరోపియన్ యూనియన్ అప్పటికే ప్రపంచ ఆధిపత్యాన్ని తీసుకున్న ఆ యూరోపియన్ యూనియన్ దాని మీద నాయకుడిగా ఉన్న క్రీస్తు విరోధికి అప్పగించడానికి అవకాశం ఉంది. అంటే బహుశా ఈ మూడో ప్రపంచ యుద్ధం 7 సంవత్సరాల శ్రమల కాలంలో జరుగుతుందా మనం గమనించవలసిన ఆవశ్యకత. వన్ వరల్డ్ నేషన్, వన్ వరల్డ్ ఆర్డర్ మనం చూస్తాం. ప్రపంచ పోలీస్ దళం అని, వరల్డ్ పోలీస్ ఫోర్స్ అని, ప్రపంచ న్యాయస్థానం, వరల్డ్ కోర్ట్ అని, ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ అని, ప్రపంచ ఆరోగ్య సంస్థ మనందరికీ తెలుసు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆహార సంస్థ, వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఔషధ సంస్థ, వరల్డ్ డ్రగ్ ఆర్గనైజేషన్, ప్రపంచ కార్మిక సంస్థ, వరల్డ్ లేబర్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ శరణాగతి సంస్థ, వరల్డ్ రెఫ్యూజీస్ ఆర్గనైజేషన్, ప్రపంచ శక్తి దళ సంస్థ, వరల్డ్ ఎనర్జీ ఆర్గనైజేషన్, వరల్డ్ అనే మాట ప్రపంచ క్షేమం కొరకు. కాబట్టి మనం ఇవన్నీ యోచించినప్పుడు ఇది యెహెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాలు మూడో ప్రపంచ యుద్ధానికి సంబంధించిన ప్రవచనాలు ఇవి. అర్థమవుతుందా? ఇది వేరుగా ధ్యానించాలి మనం. నేను అందుకే ప్రత్యేకంగా ఈ అధ్యాయాల్లో ఉన్న కొన్ని విషయాల ప్రస్తావన తీసుకొచ్చాను. ఈ మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది, జరిగి తీరాలి కూడా ఈ లేఖనాలను బట్టి. రష్యా నాయకత్వం కింద, అక్కడ వినండి, రష్యా నాయకత్వం కింద ఇక్కడేమో ఇజ్రాయెల్ దేశానికి మద్దతు ఇచ్చే దేశాలకు మధ్య జరిగే యుద్ధమే ఇక్కడ రాయబడిన యెహెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాలు. ఇది ఎప్పుడు జరుగుతుంది చూడండి. యెహెజ్కేలు గ్రంథం 37 ఆ ఎండిపోయిన ఎముకలు సమకూర్చబడ ఇజ్రాయెల్ దేశం తిరిగి ఏర్పడిన తర్వాత జరిగింది. 1948 మే 14 ఏర్పడిపోయింది ఆ ప్రవచనం. ఎండిన ఎముకలు బ్రతకగలవా? ఆ ఎండిన ఎముకలు మహాసైన్యమైన ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది, ప్రపంచ దేశాల్లో చోటు చేసుకుంది. గొప్ప విషయం ఏంటంటే ఈ
38, 39 అధ్యాయాల తర్వాత ఇక 40 అధ్యాయం నుండి యెహెజ్కేలు గ్రంథం చివరి దాకా కూడా అక్కడ 1000 ఏళ్ల పరిపాలన కట్టబడే ఆలయాన్ని గురించి ఎన్నో విషయాలు అక్కడ ఉన్నాయి. ఎంత స్పష్టంగా రాయబడింది చూడండి. కాబట్టి మనం ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో చదువుకున్న ఆ గోగు మాగోగు సమకూర్చబడ్డానికి దీనికి సంబంధం లేదు. యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధాన్ని గురించిన విషయాలు రష్యా నాయకత్వం కింద ఇజ్రాయెల్ మీద దాడి చేసే యుద్ధం యొక్క ప్రవచనాలు ఇవి. ఆ యుద్ధం వేరు. ఆ యుద్ధం 1000 ఏళ్ల పరిపాలన తర్వాత సాతాను కొద్ది కాలం విడిపించబడిన తర్వాత సాతాను ప్రపంచ నలుదిక్కుల నుండి, ఇది ఉత్తరపు దిక్కు నుండి, అర్థమైందా, ప్రపంచ నలుదిక్కుల నుండి సైన్యాన్ని సమకూర్చుకొని మెస్సియా రాజ్యం మీద దాడి చేస్తాడు. ఆ దాడిలో దేవుడు ఏ శవాలు ఉండవు, ఏ గుట్టలు ఉండవు, ఏ పక్షులు పిలవడం ఉండదు, ఏ మృగాలు రావు. అగ్ని వచ్చి దహించి వేస్తుంది. అపవాదిని బంధించి అగ్నిగుండంలో వేస్తాడు. ఇది గోగు మాగోగు యొక్క యుద్ధ ఫలితం. అర్థమవుతుందా? దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా స్తోత్రాలు. మాకున్న ఎన్నో అనుమానాలు తీర్చారు ప్రభువా. యెహెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాలు ఇవి ఎప్పుడు జరుగుతాయి? ఇది మూడో ప్రపంచ యుద్ధం, రష్యా నాయకత్వం కింద ఇజ్రాయెల్ దేశం మీద జరిగే యుద్ధం, దోచుకోవడానికి వచ్చే యుద్ధం ఇది. ఎంతో స్పష్టంగా మాట్లాడారు. నైనా ఈ వాక్యాన్ని మేము గ్రహించి హృదయంలో భద్రం చేసుకొని వాక్యం మీద అవగాహన కలిగి ఉండడానికి సహాయం చేయండి. తద్వారా ప్రవచనాలు ఎంత స్పష్టంగా రాయబడ్డాయి. ఈ వాక్య భాగాలు మేము చదువుతున్నప్పుడు, విన్నప్పుడు, ధ్యానించినప్పుడు ప్రభు మరింతగా మేము మీరు ఆకడ కొరకు సిద్ధపడే ప్రజగా ఉండడానికి సహాయం చేయండి. వాక్యం విన్న మీ బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించండి. ప్రభా మీరు ఆకడ కొరకు సిద్ధపడి ఆయత్తపడి ఎదురు చూచేవారిగా మేము ఉండునట్లుగా సహాయం చేయండి. ఈ మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, కాపుదల నడిపి మందరికి సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.